అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి ప్రమాదం తప్పింది. వాషింగ్టన్ హిల్స్ వద్ద వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందు జరిగిన హోటల్లో ఓ దుండగుడు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇతర అతిథులు ఉన్న బాల్ రూమ్ వెలుపల శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాల్పుల ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, రక్షణ శాఖ మంత్రి పీటే హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. Shall I post it as soon as he passed down that? 18, go for Lieutenant Hudson, you monitoring this there? Here it comes up. He's still young. Go for Shall I post it as soon as he passed down that? 18, go for Lieutenant Hudson, you monitoring this there? Here it comes up. He's still young. Go for ట్రంప్ను వేదిక నుంచి బయటకు తీసుకువెళ్తుండగా ఒక మూల నుంచి గాడ్ బ్లెస్ అమెరికా అనే నినాదం వినిపించింది. ఈ క్రమంలో ట్రంప్ కింద పడగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను పైకి లేపి తీసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనలో ప్రముఖులెవరికీ కూడా ఎలాంటి అపాయం జరగలేదని పోలీసులు ప్రకటించారు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడినట్లు తెలిపారు. Shall I post it as soon as he passed down that? 18, go for కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే సీక్రెట్ సర్వీస్ బలగాలతో పాటు ఇతర విభాగాల భద్రతా సిబ్బంది బ్యాంకెట్ హాల్ నుంచి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ బలగాలు రక్షణగా ట్రంప్ను చుట్టుముట్టాయి. కాల్పుల శబ్దాలు వినిపించడంతో వేదికపై ఉన్నవారితో పాటు వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందుకు హాజరైన వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాచుకున్నారు. 5 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్యాంకెట్ హాల్ వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. Wait a second. What are you getting out of here? వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఆగంతకుడి వద్ద అనేక రకాల ఆయుధాలు ఉన్నట్లు చెప్పారు. దుండగుడి కాల్పుల్లో ఓ అధికారి గాయపడినట్లు తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆ అధికారిని కాపాడినట్లు ట్రంప్ చెప్పారు. అత్యంత శక్తివంతమైన గన్తో సమీపం నుంచి కాల్చినట్లు చెప్పారు. That was very unexpected, but incredibly acted upon by Secret Service and law enforcement. And this was an event dedicated to freedom of speech that was supposed to bring together members of both parties with members of the press. And in a certain way it did, because the fact that they just unified. I saw a room that was just totally unified. It was in one way a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now. Put out on Truth and put out on many of the platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. One officer was shot, but saved by the fact that
He was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. He's doing great. He's great shape. He has very high spirits, and we told him we love him and respect him, and he's a very proud guy. He's very proud of what he does, Secret Service agent. And we looked at all of the conditions that took place tonight, and I will say, it's not a particularly secure building. Lieutenant Hudson, you monitor who was there? Obviously, shall I post it as soon as he passed down map? 18, go for Lieutenant Hudson. కాల్పులకు తెగబడిన వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడిని కోల్ థామస్ అలెన్ గా గుర్తించారు. కాలిఫోర్నియాలోని టోరెన్స్కు చెందిన అతడి వయసు 31 ఏళ్లని పోలీసులు ప్రకటించారు. అనుమానితుడిపై ఆయుధాలు, దాడికి సంబంధించిన అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వల్ప అంతరాయం తర్వాత వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందు తిరిగి ప్రారంభమైంది. Shall I post it as soon as he passed down map? 18, go for Lieutenant Hudson, you monitor who was there? Obviously, shall I post it as soon as he passed down map? 18, go for Lieutenant Hudson, you monitor who was there? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరోసారి ప్రమాదం తప్పింది. వాషింగ్టన్ హిల్స్ వద్ద వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందు జరిగిన హోటల్లో ఓ దుండగుడు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇతర అతిథులు ఉన్న బాల్ రూమ్ వెలుపల శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాల్పుల ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోను అక్కడి నుంచి తరలించారు. ట్రంప్ను వేదిక నుంచి బయటకు తీసుకువెళ్తూ ఉండగా ఒక మూల నుంచి గాడ్ బ్లెస్ అమెరికా అనే నినాదం వినిపించింది. ఈ క్రమంలో ట్రంప్ కింద పడగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను పైకి లేపి తీసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనలో ప్రముఖులెవరికీ కూడా ఎలాంటి అపాయం జరగలేదని పోలీసులు ప్రకటించారు. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడినట్లు తెలిపారు. Shall I post it as soon as he passed down map? 18, go for Lieutenant Hudson, you monitor who was there? Obviously, shall I post it as soon as he passed down? కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే సీక్రెట్ సర్వీస్ బలగాలతో పాటు ఇతర విభాగాల భద్రతా సిబ్బంది బ్యాంకెట్ హాల్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ బలగాలు రక్షణగా ట్రంప్ను చుట్టుముట్టాయి. కాల్పుల శబ్దాలు వినిపించడంతో వేదికపై ఉన్న వారితో పాటు వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందుకు హాజరైన వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. 5 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్యాంకెట్ హాల్ వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు. Shall I post it as soon as he passed down map? 18, go for Lieutenant Hudson, you monitor who was there? Obviously, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనపై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షణాల్లోనే ఎంతో వేగంగా, ధైర్యంగా ప్రతిస్పందించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఆగంతకుడి వద్ద అనేక రకాల ఆయుధాలు ఉన్నట్లు చెప్పారు. దుండగుడి కాల్పుల్లో ఓ అధికారి గాయపడినట్లు తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆ అధికారిని కాపాడినట్లు ట్రంప్ చెప్పారు. అత్యంత శక్తివంతమైన గన్తో సమీపం నుంచి కాల్చినట్లు చెప్పారు. And that was very unexpected, but incredibly acted upon by Secret Service and law enforcement. And this was an event dedicated to freedom of speech that was supposed to bring together members of both parties with members of the press. And in a certain way it did, because the fact that they just unified, I saw a room that was just totally unified. It was in one way very beautiful, a very beautiful thing to see. A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now. Put out on Truth and put out on many of the platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. Really did a great job. One officer was shot, but saved by the fact that he was wearing obviously a very good bulletproof vest. He was shot from very close distance with a very powerful gun, and the vest did the job. He's doing great. He's in great shape. He has very high spirits, and we told him we love him and respect him, and he's a very proud guy. He's very proud of what he does, Secret Service agent. And we looked at all of the conditions that took place tonight, and I will say, it's not a particularly secure building. కాల్పులకు తెగబడిన వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడిని కోల్ థామస్ అలెన్ గా గుర్తించారు. కాలిఫోర్నియాలోని టోరెన్స్ కు చెందిన అతడి వయసు 31 ఏళ్లని పోలీసులు ప్రకటించారు. అనుమానితుడిపై ఆయుధాలు, దాడికి సంబంధించిన అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వల్ప అంతరాయం తర్వాత వైట్ హౌస్ కరస్పాండెంట్ల వార్షిక విందు తిరిగి ప్రారంభమైంది.